హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో క్విక్గా చేసుకొని టమాటా రైస్ని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం ఉదయం పూట ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా లంచ్ డిన్నర్లోకి చేసుకున్నా కూడా సూపర్గా తినేవచ్చండి. ఇంట్లో కామన్గా తెచ్చుకొని ఈ టమాటా రైస్ని రుచిగా ఎలా చేసుకోవాలో చూసేస్తామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. పోపు దినుసులతో పాటు 2 స్పూన్ల పల్లీలను కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులన్నీ చిట్పటా అన్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను, అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా ఒక 3 పచ్చిమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. ఆనియన్స్ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ కంప్లీట్గా వేయించుకున్న తర్వాత మనం టమాటాలను వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈజీగా వేగిపోతుంది టమాటా రైస్కి. ఈ విధంగా టమాటాలు సన్నగా కట్ చేసుకున్నామంటే వితిన్ 2 మినిట్స్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. రైస్ రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్లోకి. అస్సలు హడావిడి అవసరం లేదు. మీకు ఇంత టైం కూడా లేకపోతే టమాటాలని మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ మనం వేయించుకుంటేనే మనకి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా వేసుకుంటే కొంచెం కారం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా టమాటాలని వేయించుకోవడానికే ట్రై చేయండి. సో కొద్దిసేపు మూతను పెట్టి తీసారంటే ఆవిరికి ఈజీగా బాయిల్ అయిపోతుంది. గరిటతో లైట్గా అలా స్మాష్ చేసినారంటే మనకి పైన ఉన్న తోలు కూడా బాగా స్మాష్ అయిపోతుంది, ఈజీగా వేగిపోతుందండి. ఉదయాన్నే అస్సలు హడావిడి లేకుండా ఈ విధంగా టమాటా రైస్ చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి. అదేవిధంగా ఒకవేళ అన్నం మిగిలిపోయినా కూడా, నైట్ అన్నం మిగిలిపోయినా కూడా మార్నింగ్ లేవగానే ఈ విధంగా టమాటా రైస్ చేసుకున్నామంటే ఈజీగా తినేవచ్చండి. చల్లన్నం తినడానికి ఎవరైనా కష్టపడుతూ ఉంటారు. సో ఈ విధంగా టమాటా రైస్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ మాత్రం. చాలా మంది చింతపండు రైస్ చేసుకుంటా ఉంటారు, లెమన్ రైస్ చేసుకుంటా ఉంటారు. సో ఒకరోజు టమాటా రైస్ కూడా చేసుకున్నామంటే మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తినేవచ్చండి హ్యాపీగా. సో చూడండి, ఈ విధంగా టమాటాలు ఈ విధంగా స్మాష్ అయ్యే వరకు స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల మిర్చి పౌడర్ని, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాం. అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇంకేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిర్చి పౌడర్ని కొద్దిగానే వేసుకుంటేనే సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారంటే సరిపోతుందండి. ఆనియన్ టమాటా ఉంటే చాలండి, టమాటా రైస్ ఈజీగా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంలోకైనా లేదా వేడి అన్నంలోకైనా ఈ విధంగా చేసుకున్నారంటే లంచ్ బాక్స్లోకైనా, అదేవిధంగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా లంచ్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారండి టమాటా రైస్ని. టమాటా పులావ్ ఎలా ఉంటుందో టమాటా రైస్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి నిదానంగా వేయించుకొని ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టుకొని తీసారంటే మనకి ఈజీగా స్మాష్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి మనం వేయించుకోవడం వల్ల. సో అంతే అండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జును ఈ వేడి అన్నంలోకి చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టమాటా గుజ్జు అయితే కొద్ది వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్ది వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేకాని మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేసుకున్నారంటే మరీ పుల్లగా అయిపోతుంది. కాబట్టి కావాలంటే అది మిగిలిందంటే కూడా మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు, ఈవెన్ రేపటికి కూడా మరుసటి రోజుకి కూడా బాగానే ఉంటుందండి. కాబట్టి మనం చూసుకొని కొద్దిగా టమాటా గుజ్జును వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు ప్లాన్ చేసినారంటే 2 మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ వేసుకోండి టమాటా గుజ్జును. పులుపు సరిపోతుందా లేదా అనేసి. మరీ ఎక్కువైపోతే కూడా పిల్లలు పెద్దగా లైక్ చేయరు. కాబట్టి పర్ఫెక్ట్గా ఉండేలాగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంతే అండి, లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్లో ఇంకా చాలా రకాల లంచ్ బాక్స్ రెసిపీని అప్లోడ్ చేశాము. మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను. సైడ్ డిష్గా పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమన్నా ఫ్రై చేసుకొని తిన్నా కూడా అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కిడ్స్ ఇష్టపడే పని అయితే ఎగ్ బాయిల్ చేసి ఈ లంచ్ బాక్స్లోకి
రైస్ టమాటా రైస్ని వేసి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టారంటే అంతే అండి, హ్యాపీగా ఫినిష్ చేసుకొని వస్తారు. లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారండి. సో మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.